యూరియా కోసం లైన్లు కనబడుతున్నాయా మీరు చూస్తుర్రా? అంటే మీరందరూ ఎవరు వ్యవసాయం చేసే వాళ్ళు లేరు, కానీ వ్యవసాయ కుటుంబంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. మొత్తం రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎన్నికలకు ముందేమో హామీల జాతర, ఇవాళ ఎక్కడ చూసినా చెప్పుల జాతర ఉన్నది. దేనికి? యూరియా బస్తాల కోసం. మరి 10 ఏళ్ళు లేనిది ఇప్పుడేమైందిరా అయ్యా అని తెలుసుకుంటే మాకు స్పష్టమైన సమాచారం వచ్చింది. మొత్తం కాంగ్రెస్ వాళ్ళే యూరియా కూడా బుక్కుతున్నారు, డైవర్ట్ చేస్తున్నారు, బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని సమాచారం వచ్చింది. నేను నిన్నగాక మొన్న గద్వాల పోయినా, గద్వాలలో చెప్పిన నేను, కాంగ్రెస్ వాళ్ళే యూరియా మొత్తం డైవర్ట్ చేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళే యూరియాని బ్లాక్ మార్కెట్లో దందా చేస్తున్నారు, రైతులకు అందకుండా చేస్తున్నారు అని చెప్పిన. చెప్తే నన్ను నిన్న కూడా కాంగ్రెస్ వాడు తిట్టిండు, యూరియా అని అంటావా నువ్వు, అట్లా ఇట్లా డామ్ డుసుకొని తిట్టిండు. ఇప్పుడు పొద్దున వార్త చూస్తే ఇక వీళ్ళ మిర్యాల కూడా ఎమ్మెల్యే కొత్తగా గెలిచిన కాంగ్రెస్ ఆయన ఉన్నాడు కదా, ఆయన గన్మ్యాన్ ఒక లారీ యూరియా తీసుకుపోయిండట. ఆయన గన్మెన్. మరి గన్మెనే లారీ యూరియా తీసుకపోతే ఎమ్మెల్యే ఎంత ఎత్తుకపోవాలి? ఇక మరి మీరు ఒక లారీ లోడ్ గన్మెన్ ఎత్తుకపోతే ఎమ్మెల్యే సాబ్ కనీసం ఒక గోదామని ఎత్తుకపోవన్నా వద్దా? ఇజ్జత్కా సవాల్. గట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ కథ. ఆఖరి యూరియా కూడా బుక్తారే, నాకు అర్థం కాదు. అది కూడా తింటారా? రైతుల నోటికాడి ముద్ద గసంటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఇక వాళ్ళు చెప్పిన అబద్ధాలు ఇని ఇప్పుడు వస్తారు మళ్ళీ గంగలరావు నగర్కి, తుమ్మల నాగేశ్వరరావు వస్తారు, పెద్ద మనిషి మంత్రి కాబట్టి ఆయన కొద్దిగా వజూదు ఉంటుంది, ఏమని చెప్తే మన వజన్ ఉంటుందేమో అని మనం అనుకుంటాం. వచ్చి చెప్తాడు, అమ్మ మీకు తులం బంగారం ఇస్తా అంటాడు. ఈరోజు నేను చెప్తున్నా, రాసి పెట్టుకొని తులం బంగారం కాదు, వీళ్ళు మీ మెడల పుస్తలతాడు గుంజుకోకపోతే వాళ్ళే గొప్పోళ్ళు. పచ్చి లంగాలు కాంగ్రెస్ వాళ్ళు. తులం బంగారం కాదు, తులం ఇనిమియారు, మీ మెడల పుస్తలతాడు కూడా జాగ్రత్తగా పెట్టుకోరాలి వచ్చినప్పుడు, ఎందుకంటే మంచోళ్ళు అయితే కాదు. ఇంకెన్ని మాటలు చెప్పారు మీకు? 4000 పెన్షన్ ఇస్తాం, 2000 కాదు 4000. కేసీఆర్ ముసలమ్మకి ఇస్తున్నాడు, లేకపోతే ముసలాయికి ఇస్తున్నాడు, మేము ఇద్దరికి ఇస్తాం.